దేవుని వాక్యము చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో నుంచి నూతన నిబంధన భాగము, క్రొత్త నిబంధన భాగము, మత్తయి సువార్త 25వ అధ్యాయం మొదటి 10 వచనాలు చదువుకుందాం. విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా మగ్దలేనే మరియయు వేరొక మరియయు సమాధిని చూడవచ్చిరి. ఇదిగో ప్రభువు దూత పరలోకము నుండి దిగి వచ్చి రాయి పొర్లించి దాని మీద కూర్చుండెను. అప్పుడు మహాభూకంపము కలిగెను. ఆ దూత స్వరూపము మెరుపు వలె ఉండెను. అతని వస్త్రము హిమమంతా తెల్లగా ఉండెను. అతనికి భయపడుట వలన కావలి వారు వణికి చచ్చిన వారి వలె నుండిరి. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెదుకుచున్నారని నాకు తెలియను. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభువు పండుకొనిన స్థలము చూచి త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు తెలియజేయండి. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళ్ళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు. ఇదిగో మీతో చెప్పి తిననెను. వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి యొద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము తెలుప పరిగెత్తుచుండగా యేసు వారిని ఎదుర్కొని, మీకు శుభమని చెప్పెను. వారు ఆయన యొద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకు మొక్కగా, యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలిలయకు వెళ్ళవలననియు వారక్కడ నన్ను చూతురనియు వారికి తెలుపుడనెను. చదువుబడిన వాక్యము దేవుడు మన వెనికిలో దీవించి ఆశీర్వదించునుగాక. దేవునికి స్తోత్రములు, దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రియమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఈ రీతిగా సమావేశమయ్యేదానికి, సంఘముగా సావాసంగా కూడుకునేదానికి దేవుడిచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవునికి స్తోత్రములు, ఘనత, మహిమ, ప్రభావములు యేసుకే చెల్లునుగాక. దేవుని సన్నిధిని ప్రేమించి దేవుని యందు నమ్మకము, విశ్వాసము, భక్తి, ప్రేమతో, వినయం, విధేయతతో, ఆసక్తితో దేవుని సన్నిధికి కూడి వచ్చిన మీకందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియమైన దేవుని సంగమా, కొన్ని నిమిషాలు దేవుని వాక్యం ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 28వ అధ్యాయము మొదటి వచనం నుంచి 10వ వచనం వరకు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఈ వాక్య భాగం చాలా ప్రాముఖ్యమైంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, పునరుత్థానము, యేసు పునరుత్థానము లేకపోతే ఈ దినాన మనం ఈ రీతిగా సంఘముగా సావాసముగా కూడుకునే వాళ్ళమే కాదు, ఇంత పెద్ద ఆలయం కట్టే వాళ్ళే కాదు. యేసు పునరుత్థానుడు, యేసు సజీవుడు, యేసు జీవాధిపతి. జీవాధిపతి అయిన యేసును, పునరుత్థానుడైన యేసును, సజీవుడైన యేసును మనము ఆరాధిస్తున్నాం, స్తుతిస్తూ ఉన్నాం, ఘనపరుస్తూ ఉన్నాం, కొనియాడి పాడి కీర్తిస్తున్నాం. సంఘముగా సావాసంగా కూడుకొని దేవుని వేడుకొని గొప్ప ధన్యత దేవుడు మనకు దయచేసాడని గనుక మనం దేవునికి ఎంతో కృతజ్ఞులం. ప్రేమైన దేవుని సంగమా, దేవుని బిడ్డలారా, చదువుకున్నటువంటి వాక్య భాగంలో మత్తయి సువార్త 28వ అధ్యాయం మరి మొదటి 10 వచనాలు చూసినట్లయితే, విశ్రాంతి దినము గడిచిపోయిన తర్వాత ఆదివారమున తెల్లవారుచుండగా ఎంతమంది స్త్రీలు? మగ్దలేని మరియ, వేరొక మరియ పెందల కాడనే తెల్లవారుచుండగానే, ఉదయమునే మస్కులనే ఇంకా చీకటి ఉండగానే సమాధి దగ్గరికి వెళ్ళారు. ఎక్కడికి వెళ్ళారు? సమాధి దగ్గరికి వెళ్ళారు. సమాధిని చూడడానికి వెళ్ళారు. ఏమి చూడడానికి వెళ్ళారు? సమాధిని చూడడానికి వెళ్ళారు. ప్రేమైన దేవుని బిడ్డలారా, అంత లోపలనే
పరము నుంచి ప్రభు దూత దిగింది. అంతలోపలనే పరము నుంచి ఎవరు దిగారు? ప్రభు దూత దిగి సమాధి మీద ఉండిన రాయిని దొర్లించింది. దొర్లింపబడిన రాయి మీద దేవదూత ప్రభు దూత కూర్చున్నది. ఎవరు కూర్చున్నారు? ప్రభు దూత కూర్చున్నది. ఆ దూత స్వరూపము మెరుపు వలె కనిపిస్తూ ఉంది. ఆయన ఆ దూత వస్త్రాలు తెల్లగా మెరిసిపోతూ ఉన్నాయి. ఆ దూత కూడా దగదగదగా మెరిసిపోతూ ఉంది. ఆ ప్రభు దూత సమాధి మీద ఉండిన రాయిని దొర్లించిన వెంటనే భూకంపము కలిగింది. ఏం కలిగింది? భూకంపము కలిగింది. దేవదూత స్వరూపము మరి తెల్లగా ఆ మెరుపు వలె కనిపించింది. తర్వాత అతని వస్త్రాలు, దూత వస్త్రాలు హిమమంత తెల్లగా కనిపించినాయి. అక్కడ కావలి వారు కూడా ఉంటా ఉన్నారు. ఎవరు ఉంటా ఉన్నారు? కావలి వారు. ఈ సంఘటన చూసిన వెంటనే వాళ్ళు చచ్చిన పీనుగులాగా పడిపోయారు. ఎలా పడిపోయారు? చచ్చిన పీనుగులాగా భయపడి పడిపోయారు కదా. ఆ దూత యొక్క వెలుగునే తట్టుకోలేని వాళ్ళు దేవాతి దేవుని వెలుగుని ఎలా తట్టుకోగలుగుతారు? ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి గ్రహించవలసిన వారమైతున్నాం, సిద్ధపడవలసిన వారమైతున్నాం. ప్రేమిన దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు సడన్గా దయ్యం కనిపించింది అనుకోండి. సడన్గా ఏం కనిపించింది అనుకోండి? దయ్యం కనిపించింది అనుకోండి. ధైర్యంగా ఉంటామా? దయ్యమా ఆగు అని అంటామా? గద వణికిపోతాం కదా. కాళ్ళు మొత్తం చెమటలు పట్టేస్తాయి కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, దయ్యాలు ఎవరికన్నా కనిపించినాయా? చూసారా? చూసిన వాళ్ళు ఎవరా అన్నారా? ధన్యులు. కొందరికి కనిపిస్తాయి. ప్రేమిన దేవుని బిడ్డలారా, కొందరికి ఏం చేస్తాయి? దయ్యాలు కనిపిస్తాయి. విశ్వాసులు దయ్యాలను ఎదిరించాలి. విశ్వాసులు వేటిని ఎదిరించాలి? దయ్యాలను ఎదిరించాలి, ఓడించాలి. దయ్యాలను ఎదిరించాలి, ఓడించాల. ఆ శక్తి సామర్థ్యం లేకపోతే అవి అంటాయి, నేను పౌలుని ఎరుగుదును మిమ్మును కూడా ఎరుగుదును అని చెప్పి మీద వాడు ఏం చేసినవి? ప్రేమిన దేవుని బిడ్డలారా, గాయాల పాలు చేసినాయి. కాబట్టి మనం దైవికమైన జీవితంలో శక్తివంతులుగా, బలవంతులుగా ఉండడం మనకెంత ధన్యకరము, దేవునికరం, ఆశీర్వాదకరం. దూత కన్నా దయ్యం కన్నా శక్తిమంతుడు ఎవరు? దూత గనక మరి దూత వెలుగును వీళ్ళు తట్టుకోలేక చచ్చిన శవాల్లాగా పడిపోయారు. ఓకే, 5వ వచనం. దూత ఆ స్త్రీలను చూచి ఏమంటుంది? మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలియను. దూత వర్తమానం వింటూ ఉన్నారు. చూడవెళ్ళిన స్త్రీలు సైనికులను చూస్తూ ఉన్నారు, సమాధిని చూస్తూ ఉన్నారు, దూతను చూశారు, తర్వాత దూత వర్తమానం కూడా విన్నారు. ఎంత మంచి వాళ్ళు అయింది కదా కదా. ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించను. మగ్దలేని మరొక ఎన్ని దయ్యాలు పట్టినాయి? 7 దయ్యాలు పట్టినాయి కదా. ఇప్పుడు దయ్యం బాధ పోయింది. ఎవరిని చూసే ధన్యత దక్కింది? దేవదూతను చూసే ధన్యత దక్కింది. దేవదూత వర్తమానం, పరము నుంచి తీసుకొచ్చిన దేవదూత వర్తమానం వినే ధన్యత లభించింది. ఎంత ధన్యురాలో, ఎంత గొప్ప భాగ్యం. ప్రేమిన దేవుని బిడ్డలారా, చూడండి, దూత స్త్రీలను చూసి, ఎంతమంది స్త్రీలు వీళ్ళు? 2, మగ్దలేని మరియా, వేరొక మరియా. వీళ్ళకి ఎంత కొదేమో పెందల కడైన సమాధి దగ్గరికి వెళ్ళాలని. మనకు కూడా ఏముండాలి? కొద్యం ఉండాలి. ఎక్కడికి రావాలని? దేవుని మందిరానికి రావాలని కొద్యం ఉండాలి. ప్రార్థన చేయాలని కొద్యం ఉండాలి. దేవుని పనులు యథార్థంగా చేయాలని కొద్యం ఉండాలి. ఈ జీవితంలో ప్రాణాత్మ దేహములు, ఈ జీవితంలో ప్రాణాత్మ దేహములు ఎవరి కోసము? దేవుని కోసమే కదా. నా ప్రాణమా తిను, తాగు, సుఖించు, మెండుగా తిను, శిస్తుగా వండు అనడానికి వీళ్ళే. తినే టైంలో తినాలి, పండే టైంలో పండాలి. ప్రాణాత్మ దేహములు ప్రభు కోసమే సమర్పించుకొని కడవరకు మనము కొనసాగవలసిన వారమైంటున్నాం. ఆగిపోక, కొన్నిసార్లు కొందరి జీవితంలో ఆగిపోయే పరిస్థితులు ఉంటాయి
కాబట్టి పాట పాడాలి. ఎన్ని ఆటంకములున్నా ఎన్ని ఆటంకములన్నా రాని కానీ ఆటంకములు రాక తప్పవు, అధిగమించి దాటుకొని రావాల. ప్రభువును స్తుతించడము, ఆరాధించడము, గణపరచడము, దేవుణ్ణి వెంబడించడము మనకెంతో ధన్యకరము, దీవెనకరం, ఆశీర్వాదకరం. ఈ స్త్రీలు దూతను చూస్తూ ఉన్నారు, దూత వర్తమానమును వింటూ ఉన్నారు. అది ఏ వర్తమానము? మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు తెలుసు. అంటే దూత కూడా యేసయ్య సిలువ వేయబడ్డాడు. యేసయ్య సిలువ వేయబడలేదు అని అనడానికి వీలు లేదు కదా. ప్రేమైన దేవుని బిడ్డలారా, పాపాత్ములు పట్టి కొట్టి ఏం చేశారు? సిలువకు వేశారు. ఆయన సిలువ మోశారు, ఆయన సిలువ వేయబడ్డాడు. సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెరితనము, రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. పౌలు భక్తుడు తన జత పని వాళ్ళు ఏమంటున్నారు? మేము సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తూ ఉన్నాం. ఇప్పుడు దూత కూడా ఎవరి గురించి చెప్తా ఉంది? మీరు సిలువ వేయబడిన యేసును వెతుకుతున్నారని నాకు తెలుసు, మీరు సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతున్నారని నాకు తెలియను. దైవజనులందరూ ఇప్పుడు ప్రకటించేది ఏంటిది? సిలువ వేయబడిన క్రీస్తును, సజీవుడైన యేసును, జీవాధిపతి అయిన యేసును, పునరుత్థానుడైన యేసును ప్రకటిస్తా అన్నారు. ఇది ప్రకటించిన సేవకుడు దండగా, ఇది ప్రకటించిన సేవకుడు దండగా. వాళ్ళ కడిపే వాళ్ళ దేవుడు, నాశనమే వారి అంతం. అనేకులు సిలువకు శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. అనేకులు దేనికి? సిలువకు శత్రువులుగా జీవిస్తూ ఉన్నారు. సిలువకు శత్రువులుగా జీవించకూడదు, సిలువకు మిత్రులుగా జీవించాలి. బ్రతుకుట క్రీస్తే, చావైతే మేలు. ఇక నేను సిలువ వేయబడి ఉన్నాను, ఇక జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు. విశ్వాసులు కూడా బాప్తీసం తీసుకొని ఒడ్డుకు వచ్చిన తర్వాత ప్రార్థన చేసి కూడా అదిపోయిన తర్వాత ఏం తీర్మానం తీసుకోవాలా? ఇక సిలువ వేయబడి ఉన్నాను, జీవించువాడను నేను కాదు, క్రీస్తే నాయందు జీవిస్తున్నాడని ఇక సాగిపోవాలి. ఏం చేయాలా? సాగిపోవాలి. కానీ సాగిపోక చాలామంది ఏం చేస్తారంటే ఆగిపోతారు, పూర్తిగా సిమెంట్ సంచిలాగా బిగుసుగా పోతారు. కాబట్టి ఆదిమ సంఘం ఏం చేసింది? అపోస్తల బోధ ఎందును, సావాసం అందును, రొట్టె వెచ్చి అందును, ప్రార్థన చేయటి అందును ఎడతేయకుండా మన గురి యేసు మీద ఉండాలి. మనం యేసు వైపు చూడాలి. యేసు వైపు మన చూపు లేకపోతే, మన గురి యేసు మీద లేకపోతే కంపల్సరీ అలిగి ఎలుగుల పడతాము. నెల రోజులు కాదు కుంట్లు, ఏడాదైనా కుంట్లు చేస్తాం. ఎందుకు వస్తే లేవప్ప అంటే, చూసినావా నాకు ఎంత మాట అన్నాడు, లేక నేను కంటికి కనిపించలేదు కదా. ఏమిటి కనిపించలేదు? కంటికి కనిపించలేదు కదా అన్నది కదా. ఇక్కడ మనకు ప్రేమైన దేవుని బిడ్డలారా, మనుషుల మాటలు ముఖ్యమో కాదు, యేసుని వెంబడించడమే మన ముఖ్యం. ఎవరిని వెంబడించడం ముఖ్యం? యేసయ్యను వెంబడించడమే ముఖ్యం కదా. చాలామంది మనుషుల మాటలను పట్టించుకొని ఎవరికి దూరం అవుతారు? దేవునికి దూరం అవుతారు. ఒక ఊరికి భజనకు పోయినాం, ఒక ఊరికి ఏం తిక్కుపోయినాం? భజనకు పోయినాం. సువార్త చెప్పడానికి భజనకు పోయినాం. భజన అంతా అయిపోయినాక జ్ఞాపకం ఉందా? భజనకు పోయినాక తిను సార్ అన్నారు. అందరం భజనకు వచ్చిన వాళ్ళు అందరూ తిన్నారు. ఇంకా వాళ్ళు అంత దైవికంగా ఎదగలేదు, అప్పుడప్పుడే వీళ్ళు దిద్దుతున్నారు. ఒక ఆయన ఇస్తరాకులు వేసిండు, ఇంకొక ఆయన అన్నం పెట్టిండు, ఇంకో ఆయన చింతపులుసు చారు తీసుకొని వచ్చింది. ఏ చారు? చింతపులుసు చారు తీసుకొని వచ్చి పోసుకుంటా ఏమంటున్నాడంటే, ఇది మైకలు చెప్పేది కాదు, మీకు తెలియదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఎంత ఘోరంగా అన్నాడంటే, తిన్నారా మీరు తిన్నికని వస్తారు, నింపుకపోనీకని వస్తారు. ఘాటు మాటనే కదా. అంటే ఇప్పుడు ఆ మాటకు సేవిడిచి పెట్టి వెళ్ళిపోవాలా, సువార్త ప్రకటించాలి?
ఒకవేళ ఆడ అన్న మాటను బట్టి ఎంత భజనకు వచ్చిన వాళ్ళు బలవంతులు చాలామంది ఉన్నారు. అన్ని కాలు చేతులు బట్టి కొట్టే బలం ఉంది, అంతుంది. కానీ ఎవరిని బట్టి తగ్గించుకున్నారు? దేవుని బట్టి తగ్గించుకున్నారు. కాబట్టి ఇట్లాంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి జీవితంలో, సమాజంలో ఉన్నాం కాబట్టి ఇవన్నీ వస్తుంటాయి. వాటిని అధిగమించి ఏం చేయాలి? వాటిని అధిగమించి ఏం చేయాలి? దాటుకొని పోవాలి. ఏం ప్రకటించాలి? సువార్త ప్రకటించాలి. ఉదాహరణకు దైవజనుడు యేసన్న బ్రదర్ తెలుసా? దైవజనుడు యేసన్న, ఇప్పుడు అందరూ ఎక్కువ అవే పాటలు పాడతారు కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, యేసన్న ఒక ఆమె చర్చికి వచ్చేట ఆమె ఇంటికి రమ్మని ఈయన భోజనానికి వెళ్ళాడు. వెళితే ఆమె అన్నం పెట్టింది, సేవకుడు వచ్చింది కదా అని. అయితే ఆయన ప్రార్థన చేసుకొని అన్నం తింటా ఉన్నాడు. ప్రార్థన చేసుకొని ఏం తింటున్నాడు? అన్నం తింటా ఉన్నాడు. తింటుంటే ఆమె భర్త వచ్చిండు. ఎద్దులాగున్నావు, దున్నపోతులాగున్నావు, పని చేసుకొని బతికితే ఏం రోగమైంది అని చెప్పి ఎక్కడ ఉంచిండు కదా? ఎక్కడ ఉంచిండు? గిన్నెలు ఉంచిండు. ఎంత ఆయాసం కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, అమాతం లేచిండు, చేయగడుకున్నాడు. గిన్నెలు ఉంచినాక ఇక ఒమ్ము అంతా తీసి పక్కకు పెట్టి అన్నం తిని కుదురుతుంది మనసు అంతా. అట్లాంటి ఆయాసాలు ఉంటాయి, దుఃఖాలు ఉంటాయి, వేదనలు ఉంటాయి, బాధలు ఉంటాయి, నిందలు ఉంటాయి, అవమానాలు ఉంటాయి. కాబట్టి ఏది ఏమైనా బ్రతుకుట నీకోసమే ప్రేమిన దేవుని బిడ్డలారా. కాబట్టి ఏనాడు కూడా అలిగి ఎలుగులో పడకూడదు. కష్టమైనా నష్టమైనా ఏనాడు కూడా అలిగి ఎలుగులో పడ. కోట్ల నష్టం ఏమి రాలేదు ఎవరికి కదా. కోట్ల నష్టం ఎవరికి ఏమి రాలేదు. మనుషులు అన్నాక అంటుంటారు, అవుతుంటాయి. కానీ వీటి అన్నిటినీ అధిగమించి కదా ఒక తీర్మానం కదా, బ్రతుకుట వస్తుంది ఎవరికన్నా. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలో. బ్రతుకుట నీ కోసమే, మరణమైతే నాకిక మేలో. సిలువ వేయబడినానయ్యా, సిలువ వేయబడినానయ్యా, నీవే నాలో జీవించుమయ్యా, నీవే నాలో జీవించుమయ్యా. యేసయ్యా 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 కదా. గట్టి తీర్మానం తీసుకోవాలి. ఎవరైనా ఏమన్నా అంటే ముఖం మీద ఉమిస్తే యేసయ్యకే ఉమిసిరు, మనది ఎంత తిందా విడియాలి ఇంట్లో రేపు మా ఇంట్లో. యేసయ్యకే ఉమిసిరు, మనకు ఉంసరని గ్యారెంటీ ఏముంది కదా. నా నిమిత్తం జనులు మేము నిందించి హింసించి మీ మీద అబద్ధంగా చెడ్డ మాటల పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించిడి. పరలోకమందు మీ ఫలము అధికమవుతుంది అన్నాడా, తక్కువ అవుతుంది అన్నాడా? అది మర్చిపోకు. అది మర్చిపోయిన వాళ్ళే అలిగేలగలవాలి. పరలోకమందు మీ ఫలం ఏమవుతుంది? అధికం అవుతుంది. అది తక్కువ పడుతుంది అనుకునేటోళ్ళే అలిగి ఎలుగలు పడతారు. కాబట్టి అలిగి ఎలుగులో పడకూడదు. యోనలాగా అలిగి ఎలుగులా పడకూడదు. దొంతుల్లా దాచుకోకూడదు. ధైర్యం తెచ్చుకోవాలి. దేవుని బట్టి ఏం చేయాలా? ధైర్యం తెచ్చుకోవాలి. యెహోవాకి ఎదురు చూచువారు నూతన బలం పొందుతుంది. ఇక పిరికితనం వచ్చింది అనుకోండి, కృంగుదలు వచ్చేసింది అనుకోండి, నారాజు అయినాం అనుకోండి, డిస్కరేజ్ అయిపోయినాం అనుకోండి, డిసప్పాయింట్ అయిపోయినాం అనుకోండి, ఇక అయిపోయి ఛార్జింగ్ ఎవరు లోపల గూడి చేసుకుంటుంది. ఆ చీకటిగా ఓనే పోదు. కాబట్టి చీకటిని ఎదిరించాలా, వెలుగుతో నింపబడాలి. ఏమిటిని ఎదిరించాలి? చీకటిని ఎదిరించాలా. దేంతో నింపబడాలి?
వెలుగుతో జీవముతో నింపబడాలి, రక్షణానందంతో నింపబడాలి, వాక్య జ్ఞానంతో నింపబడాలి, పునరుత్థాన బలముతో నింపబడాలి. నా యేసు మార్గములో కష్టాలు ఎన్నో, నష్టాలు ఎన్నో, అయినను పయనము ఆగదు. హల్లెలూయా. అంటే ఎవరు కూడా కుంట్లు చేయకూడదండి. ఎవరు కూడా ఏం చేయకూడదు? కుంట్లు చేయకూడదు, సాకులు చెప్పకూడదు, నెపములు చెప్పకూడదు, ఎవరు తప్పించుకోకూడదు. ఇక మునుములో ఉన్నామంటే వెళ్ళిందాకా పురుషుడు. ఏం వెళ్ళిందాకా? వెళ్ళిందాకా పురుషత్తు. ప్రేమిన దేవుని బిడ్డలారా, దూత వర్తమానం వింటా ఉన్నారు స్త్రీలు. దూత ఆ స్త్రీలను చూచి, మీరు భయపడకుడి, సిలువ వేయబడిన యేసును మీరు ఎవరిని వెతుకుతా ఉన్నారని చెప్తుంది దూత. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుతా ఉన్నారు. ప్రేమిన దేవుని బిడ్డలు, ఈ జీవిత యాత్రలో, ఈ సుదీర్ఘ ప్రయాణములో ఒకసారి నవ్వు, ఒకసారి దుఃఖము, ఒకసారి సన్మానం, ఒకసారి అవమానం, ఇవన్నీ ప్లస్ మైనస్ అన్నీ ఉంటాయి. యేసు వైపు చూస్తూ ముందుకు సాగాలి. స్త్రీలు ఎవరిని వెతుకుతున్నారని చెప్తుంది దూత. సిలువ వేయబడిన యేసును మీరు వెతుకుచున్నారని నాకు, అంటే ఈ స్త్రీలు ఎవరిని వెతుకుతున్నారో ఎవరికి తెలుసు? దూతకు తెలుసు కదా. ప్రేమిన దేవుని బిడ్డలారా, దూతకు మరుగైంది కూడా ఏమీ లేదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, 6వ వచనం, ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టు ఆయన లేచి ఉన్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలము చూచి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచాడు. ఆయన సత్యమే చెప్పాడు, సత్యమే బోధించాడు, సత్యమే జరిగించాడు, సత్యమునకు సాక్షిగా ఈ లోకానికి వచ్చాడు. పిలాతు సత్యం అనగా ఏంటి అది నోరు తెరిచింది. కాబట్టి మనం సత్యం అనుసరించాలి. సత్యమే జయం. ఏ జయం? సత్యమే జయం. శత్రువులు యేసయ్య లేవగలడని కదా, చనిపోయినాక కూడా సమాధి చేయబడిన తర్వాత కూడా ఊరుకున్నారా? కావలను పెట్టిండ్రు, భద్రత పెట్టిండ్రు, ముద్ర కూడా వేసిండు కదా. శత్రువులకు ఎంత ఈర్ష్యను, ఎంత కక్షను, ఎంత ద్వేషము, ఎంత పగను యేసు ఎడల లేవగలడని ఏమంటున్నారు? ఆ వంచకుడు అంటారు. ఏమంటున్నారు వాళ్ళు? వంచకుడు 3 దినాలైనాక లేస్తానన్నాడు. ఆడు లేవకుండా ఒక్క బండ కాదు 10 బండలు పెడదామని కూడా అని ఉంటారు కదా. ఓర్వజాలనోళ్ళు అసూయతో సిలువకేసిండు కదా. అంత ఈర్ష కదా. ప్రేమ మరణమంతా బలమైంది, ఈర్ష పాతాళమంతా కఠోరమైంది. ఓకే, ఆయన ఇక్కడ లేడు. ఎక్కడ లేడు? సమాధిలో లేడు. ఆయన సజీవుడై లేచాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు చనిపోయినను బ్రతుకుదురు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఇక ఎన్నటికీ చనిపోడు. ఎక్కడ చేశాడు ఈ బోధ? బేతాని గ్రామంలో లాజరు సమాధి విషయంలో ఈ విషయం చెప్పాడు. కాబట్టి ఆయన సజీవుడు గనక ఆయన విశ్వాసం ఉంచిన వారందరూ చనిపోయినను బ్రతుకుతారు. బ్రతికి ఆయన యందు విశ్వాసం ఉంచు ఇక వారికి ఎన్నటికీ చనిపోడు. అందుకే క్రీస్తు లేచెను, హల్లెలూయా, క్రీస్తు నన్ను లేపును. ప్రేమైన దేవుని బిడ్డలారా, దీని విషయంలో కూడా చాలామంది గలిబిలు అవుతారు. ఎవరో విశ్వాసులే గలిబిలు అవుతారు. కొందరు అసలు నేను లేస్తానా లేనా, పరలోకం పోతానా పోనా, పరదేశి పోతానా పోనా అంటే వాళ్ళు భూసంబంధంగా వాళ్ళ కాళ్ళు నారాజు అయిపోతారు, అంతరాత్మలో నారాజు అయిపోతారు. ఆ తోటి క్రైస్తవులను చూసి అసలు వీళ్ళు పరలోకం పోతారా పోరా, అసలు నేను పోతానా పోనా, ఏమొచ్చేస్తుంది? అనుమానము, సందేహము కూడా వచ్చేస్తుంది. సందేహ పడకుడి, అనుమానము కలిగి ఉండకుడి, విశ్వాసం కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? విశ్వాసం కలిగి ఉండాలి. ఆయన ఇక్కడ లేడు, తాను చెప్పినట్టే ఆయన లేచున్నాడు. రండి, ప్రభు పండుకున్న స్థలం చూచి. ఏం చెప్తా ఉంది దూత? స్త్రీలకు ఒక పని చెప్తా ఉంది. ఎవరికి? చూడవెళ్ళిన స్త్రీలకు, భక్తురాళ్లకు, దేవుని బిడ్డలకు దూత ఒక పని ఆజ్ఞ ఆర్డర్ ఇచ్చేస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలు ఏమని చెప్తుంది? త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు
యేసయ్య ఏమన్నాడు? నేను లేచిన తర్వాత మిమ్మల్ని గలిలయ లోపల కలుసుకుంటానని చెప్పాడు కదా. ఇప్పుడు దూత ఏం చెప్తాను? మీరు త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి సంగతి ఏ సంగతి? యేసు సజీవుడై లేచిండనే సంగతి చెప్పండి. ఇగో మాకు దూత ఈ రీతిగా చెప్పింది, మేము సమాధి వెళ్ళి చూసాము, సమాధి మీద ఉండిన రాయి దొరలింపబడ్డది, సైనికులు కూడా చచ్చిన వారి వలె శవాలై పడిపోయారు, భూకంపము కలిగింది. ఈ సంగతులన్నీ శిష్యులకు తెలియజేయడని. ఎట్లా వెళ్ళమన్నది? నిదానం వండి నాష్ట చేసుకుంటాను అన్నదా? త్వరగా కదా. ఏమని చెప్తుంది దూత? త్వరగా వెళ్ళి ఆయన మృతులలో నుండి లేచి ఉన్నాడని ఆయన శిష్యులకు, యేసయ్య మృతులలో నుండి ఆది సంభూతుడుగా లేచినవాడు, భూపతులకు అధిపతి, మొదటివాడు కడపటివాడు, ఇదిగో మృతుడనైతుంది కానీ యుగ యుగముల వరకు సజీవుడనని ప్రకటన గ్రంథములో మనం చూడగలుగుతాం. ఇదిగో ఆయన గలిలయలోనికి మీకు ముందుగా వెళుచున్నాడు, అక్కడ మీరు ఆయనను చూతురు, ఇదిగో మీతో చెప్పి తిన్నా నేను. దూత వర్తమానం చెప్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి? సమాధిని, యేసయ్య సమాధిని చూడ వెళ్ళిన భక్తురాళ్ళకు దూత వర్తమానము చెప్తా ఉంది. విన్న దూత చెప్పిన వర్తమానము స్త్రీలు విని ఏం చేస్తా ఉన్నారు? 8వ వచనం, వారు భయముతోనూ మహా ఆనందముతోనూ సమాధి వద్ద నుండి, దూత ఏం చెప్పింది? త్వరగా వెళ్ళమని. వీళ్ళు ఏం చేస్తున్నారు? నత్తనడక నడిచిర్రా? వీళ్ళు ఎట్లా నడుస్తున్నారు? క్రిస్మస్కు కానీ అప్పుడప్పుడు చర్చి ముంగల స్పోర్ట్స్ పెడితే, రన్నింగ్ పోటీ పెడితే గెలుస్తారు కదా కొందరు. అంతకన్నా స్పీడ్ ఎక్కువ నడిచి ఉంటారు వీళ్ళు కదా, అంతకన్నా ఎక్కువ స్పీడు నడిచి ఉంటారు. ఎందుకంటే ఒక దిక్కేమో సంతోషం ఉంది, ఒక దిక్కే వాళ్ళకు భయం ఉన్నది. ప్రేమైన దేవుని బిడ్డలారా, దూత ఏం చెప్పింది? త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకి సంగతి తెలియజేయడంటే వీళ్ళేం చేస్తా ఉన్నారు? దూత వర్తమానం విని వారు భయంతోనూ మహానందంతోనూ సమాధి వద్ద నుండి త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము, త్వరగా వెళ్ళడం ఒక ఎత్తు, ఇంకేం చేస్తున్నారు వాళ్ళు? రన్నింగ్ చేస్తున్నారు. రన్ ఫర్ జీసస్. పరిగెత్తుతున్నారా లేదా? మెల్లగా నడవడం లేదు. వాళ్ళకి ఎంత బలం వచ్చిందో కాలు చేతుల్లా పరిగెత్తుతూ ఉన్నారు. కొందరు గేహాజీ దేనికోసం పరిగెత్తిండు? ఎలీషా శిష్యుడు గేహాజీ వెండి బంగారాలు సంపాదించుకోవడానికి సిరియా దేశ సైనాధిపతి అయిన నయమాను దగ్గర బహుమానాలను ఆశించి పరిగెత్తుకొని పోయాడు. పౌలు భక్తుడు దేనికోసం పరిగెత్తిండు? గురి వద్దకే. ఎక్కడ పరిగెత్తిండు? వెనుకున్నవన్నీ మర్చి ముందున్న వాటి కొరకు. ప్రేమైన దేవుని బిడ్డలారా, గురి వద్దకే పరిగెత్తిండు. ఎక్కడ పరిగెత్తిండు? గురి వద్దకే పరిగెత్తిండు. పరిగెత్తేటోళ్ళకి ఏముండాలి? బలం ఉండాలి. బలం ఉండాలి అంటే ఏం చేయాలి? ఎక్సర్సైజ్ చేయాలి. ఎక్సర్సైజ్ చేసేటోళ్ళు ఏం చేయాలి? మంచి తిండి తినాలి, లేకపోతే బలం ఉండదు కదా. పరిగెత్తనికే శాత కాదు. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి పరిగెత్తేటట్లుగా ఉండాలి. ఎవరి కోసము? దేవుని కోసం పరిగెత్తే బిడ్డలుగా ఉండాలి. ఓకే, వాళ్ళు త్వరగా ఏం చేస్తా ఉన్నారు? త్వరగా వెళ్ళి ఆయన శిష్యులకు ఆ వర్తమానము పరిగెత్తుచుండగా యేసు వారిని ఎవరిని ఎదుర్కొన్నాడు? ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరుస్తాడు. దేవుని కోసం ఆశ కలిగి ఉండాలండి. పనికి మాలిన వాటి కోసం ఆశ కలిగి ఉంటే ప్రయోజనమేమీ లేదు. ఎవరి కోసం ఆశ కలిగి ఉండాలి? దేవుని కోసం ఆశ కలిగి ఉండాలా. వీళ్ళు ఆశ కలిగి ఉన్నారు కనుక ఎవరు ఎదుర్కొన్నారు వీళ్ళను? దేవుడే, యేసయ్యనే. రక్షకుడైన యేసు, సజీవుడైన యేసు, జీవాధిపతి అయిన యేసు, పునరుత్థానుడైన యేసు, సమాధిని ఓడించిన యేసు, మరణాన్ని గెలిచిన యేసు వీళ్ళను ఎదుర్కొంటా ఉన్నాడు. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఎవరిని ఎదుర్కొంటా ఉన్నాడు? స్త్రీలను ఎదుర్కొంటా ఉన్నాడు. భక్తిపరులైన స్త్రీలను ఎవరు ఎదుర్కొన్నారు? యేసయ్య ఎదుర్కొన్నాడు. అంటే
ప్రేమైన దేవుని బిడ్డలారా, నీ భక్తి నీకు శక్తిని ఇస్తుంది, నీ భక్తి నీకు ధైర్యం ఇస్తుంది, నీ భక్తి నీకు బలముని ఇస్తుంది. నీ భక్తి వ్యర్థం కానే కాదు. ఈ లోకంలోనికి మనం ఏమీ తేలేదు, ఈ లోకంలో నుంచి మనం ఏమీ తీసుకొని పోలేం గనక సంతుష్టి సహితమైన దైవభక్తి. ఏ భక్తి? సంతుష్టి సహితమైన దైవ భక్తి కలిగి జీవించాలి. వేషధారణ భక్తి, నటన భక్తి అవన్నీ ఏమీ పనికిరావు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యేసు వారిని ఎదుర్కొని ఏమంటా ఉన్నాడు? మీకు శుభమని చెప్పు. దూత విషయం వచ్చేసరికి భయపడ్డారు. ఇప్పుడు వాళ్ళ భయం అంతా ఇవి ఎక్కడ పోయిందో ఏమో. యేసయ్య వాళ్ళని ఎదుర్కొని ఏమంటా? మీకు శుభం. ఏమంటా ఉన్నాడు యేసయ్య? ఇప్పుడు ఈ గుడి ముగించుకొని ఇంటికి వెళ్తున్నారు అనుకోండి, మార్గ మధ్యంలో మీకే కనిపించింది అనుకోండి, లేకపోతే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత మీ పేరు పెట్టి నీకు శుభము కలుగునుగాక అన్నాడు అనుకోండి, ఇక మీరు ఊళ్ళో పడతారా? ఇక అలా ఇది చాలామంది జీవితాల్లో జరిగింది. నీ భక్తి అన్నాడు, నీవు నీ భక్తిగా ఉన్నప్పుడు నీ భక్తి అన్నాడు వృధా కానే కాదు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఎదుర్కొంటాడు, ప్రత్యక్షం అవుతాడు. వెతుకువారు ఎట్లా వెతకాలి? శ్రద్ధగా వెతకాలంట దేవుణ్ణి. వెండిని వెతికినట్లు వెతకాల, దాచబడిన ధనమును వెతికినట్లా వెతకాలంట. ప్రేమిన దేవుని బిడ్డలారా, కాబట్టి వివేకము కలిగి, వివేకం కలిగి దేవుని వెతుకువారు కలరేమని చెప్పి దేవుడి ఆకాశం నుంచి భూమి అందంతటా చూస్తూ ఉన్నాడు. న్యూ మెథడిస్ట్ చర్చ్ మేకవనంపల్లి సంఘములో ఎంతమంది దేవుని వెతుకుతూ ఉన్నారు, ఎట్లా శ్రద్ధగా వెతుకుతున్నారా, అశ్రద్ధగా ఉంటున్నారా అని సీసీ కెమెరా ఇక్కడ ఫిట్ చేసిండు ఇప్పుడు దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఓకే చదవండి అన్నమాట. యేసు వారిని ఎదుర్కొని మీకు శుభమని చెప్పాను. వారు ఆయన వద్దకు వచ్చి, ఎవరి దగ్గరికి వచ్చా? ఈ శబ్దం విన్నంటనే, ఈ స్వరం విన్నంటనే, ప్రభు వాళ్ళకు ప్రత్యక్షం అయిన వెంటనే దగ్గరకు వచ్చి ఏం చేశారు? వాళ్ళు యేసయ్య పాదాలు పట్టుకున్నారు. ఎవరాళ్ళు పట్టుకున్నారు? మగ్దలేని మరియా, వేరొక మరియా. ఎవరు? సజీవుడు అయిన తర్వాత పట్టుకున్నాడు. ఆయన సిలువ వేయబడక ముందు పరిసయ్యునింట పాపాత్మురాలైన ఒక స్త్రీ ఏం చేసింది? యేసయ్య పాదాలను కన్నీటితో కడిగి తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదాలను ముద్దు పెట్టుకున్నది. పాపాత్మురాలే కానీ ఎవరి పాదాలను ముద్దు పెట్టుకున్నది? యేసయ్య పాదాలు ముద్దు పెట్టుకున్నది కదా. ఎవరి పాదాలను కొలవాలి మనం? యేసయ్య పాదాలను కొలవాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇక్కడ ఎవరు సజీవుడైన తర్వాత యేసయ్య పాదాలు ఎవరు ముడతా ఉన్నారు? ఎంత గొప్ప భాగ్యం అండి కదా. అలాంటి ధన్యత మనకున్నదా? అంటే మనం కొంచెం ఎదగాలన్నమాట. కొంచెం ఏం చేయాలి? ఎదగాలి. దినదిన క్రీస్తులో ఎదగాలి. ప్రేమిన దేవుని బిడ్డలారా, వారు ఆయన వద్దకు వచ్చి ఆయన పాదములు పట్టుకొని ఆయనకేం చేశారు? పాదాలు పట్టుకున్నారు. తర్వాత ఏం చేస్తా ఉన్నారు? యేసయ్యకు యేసయ్య పాదములు ఎందుకు మీరు గొలవరమ్మా? ప్రేమిన దేవుని బిడ్డలారా, ఇంకా నేను వంట కాలేదని చెప్పి చెప్పడము, గుడికి టైంకి రాకపోవడం, ఇది ఆశీర్వాదమా? మన దేశం భారతదేశం ఎన్నియాలో దేవాచాయ లోకమమ్మ ఎన్నియాలో. మన దేశం భారతదేశం ఎన్నియాలో దేవాచాయ లోకమమ్మ ఎన్నియాలో. దేవుని గుడి దగ్గర ఉంది ఎన్నియాలో. దేవుని గుడి ఎక్కడ ఉంది? దగ్గర ఉందా, దూరం ఉందా? చాలా దగ్గర ఉన్నది. రోడ్ అవతల ఇల్లు, రోడ్ అవతల గుడి కదా. దేవుని గుడి దగ్గర ఉన్నది. ఇంత సౌకర్యం ఏవో చాలామందికి లేనే లేదు. కాబట్టి దేవుని గుడి దగ్గర ఉంది కనుక వచ్చి ఏం చేయాలి? యేసయ్యను మొక్కాలి, ఆరాధించాలి, గణపరచాలి, మహింపరచాలి, కొనియాడి పాడి కీర్తించాల. బెత్లెహేము గ్రామం మందు పశుశాలలో యేసయ్య పుట్టినప్పుడు
ప్రేమిన దేవుని బిడ్డలారా, ఆయన పుట్టిన తర్వాత నజరేతు పట్టణానికి కొనిపోబడిన తర్వాత తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. ఏ దేశపు జ్ఞానులు? తూర్పు దేశ జ్ఞానులు వచ్చి చుక్క ద్వారా నడిపించబడి మరి మరియమ్మ యోసేపుల ఇల్లును కనుగొని ఆ ఇంటిలో ఉన్న యేసును చూసిన వెంటనే అత్యానంద భర్తలై సాష్టంగపడి సాగిలపడి ఏం చేసిన వాళ్ళు? పూజించారు, ఆరాధించారు. తర్వాత అలా పెట్టెలు విప్పి బంగారం సామ్రాణి బోలమును ఆయనకు కానుకలుగా అర్పించారు. బాలుడుగా ఉన్నప్పుడు జ్ఞానులు ఆరాధించారు. సజీవుడై లేచిన తర్వాత ఇప్పుడు ఎవరు ఆరాధిస్తున్నారు? స్త్రీలు యేసయ్యకు మొక్కుతా ఉన్నారు. కుష్ఠరోగి యేసయ్యను మొక్కాడు. మత్తయి సువార్త 8వ అధ్యాయంలో. 9వ అధ్యాయంలో అధికారి మొక్కాడు తన కుమార్తె విషయంలో. 14వ అధ్యాయంలో ఓడలున్న వాళ్ళందరూ వచ్చి నిజంగా నువ్వు దేవుని కుమారుడు అని మొక్కాడు. కనాను స్త్రీ తన కుమార్తె విషయంలో యేసయ్యకు మొక్కింది. ప్రేమిన దేవుని బిడ్డలారా, మనం ఎవరికి మొక్కాలి? యేసయ్యకు మొక్కాలి. ప్రేమిన దేవుని బిడ్డలు. ఇప్పుడు ఈ స్త్రీలు ఎవరిని మొక్కుతా ఉన్నారు? యేసయ్యను మొక్కుతా ఉన్నారు. సజీవుడైన యేసయ్యను వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు? ఆయనకు మొక్కగా యేసు భయపడకుడి, మీరు వెళ్ళి నా సహోదరులు గలలేక వెళ్ళవలనని వారక్కడ నన్ను చూతురని వారికి సమాధిని చూశారు. చచ్చి పీనుగులాగా పడ్డ సైనికులను చూశారు. దూత వర్తమానం విన్నారు. యేసయ్య వర్తమానము విన్నారు. యేసయ్య పాదములు పట్టుకున్నారు. యేసయ్యను పూజించారు. యేసయ్యను ఆరాధించారు. యేసయ్యను గణపరిచారు. ఇప్పుడు తిరిగి వర్తమానం తీసుకొని ఎవరి దగ్గరికి వెళ్ళారు? ఆయన సహోదరులు శిష్యుల దగ్గరికి వెళ్ళారు. దేవుడి మాటలు మనం వెనుకలో దీవించి ఆశీర్వదించిన గాక. ప్రార్థన చేసుకుందాం. రేపు ఏం దినం? రేపు శుక్రవారం కదా. పనికి పోయేటోళ్ళు పోవచ్చు. పనికి పోకుండా ఉన్నోళ్ళు ఏం చేయాలి? పనికి పోయేటోళ్ళు ఏం చేయాలి? డ్యూటీకి పోయేటోళ్ళు వినయ్, డ్యూటీకి పోయేటోళ్ళు ఏం చేయాలి? పోవాలి. పోనోళ్ళు కంపల్సరీ ఏడికి రావాలి? శుక్రవారం ఉపవాస ప్రార్థనకు రావాలి. దినము వృధము చేయకూడదు, సమయాన్ని దుర్వినియోగము చేయకూడదు. టైమ్ ఈజ్ గోల్డ్, టైమ్ ఈజ్ మనీ కదా. సమయం సద్వినియోగము చేసుకోవాలి. ఒకవేళ డ్యూటీకి పోకపోతే రావచ్చు. లేదు నేను ఉపవాసం ఉండే దేవుని సన్నిధిలో గడిపి ఆశీర్వాదం పొందుకంటే ధైర్యం మాట. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచు. నేను డుమ్మ కొడతా ఈరోజు లీవ్ తీసుకుంటా అంటే కూడా మీ ధైర్యం. నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచును గాక. ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. కొన్నిసార్లు కొన్ని తెగించవలసి వస్తుంది, సమర్పించుకోవాల్సి వస్తుంది, అవాయిడ్ చేయవలసి వస్తుంది. ప్రభువు నందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. ఓకే కదా. రేపేమిటిది దినం? ఉపవాస ప్రార్థన కదా. ఎన్ని గంటలకు? 12 గంటలకు. చింటున్నాడా? కొంచెం పాట ఒకసారి అందరూ ఛార్జ్ మేల్కోవడానికి అంటే తొందరగా అందరూ 12 గంటలకు వచ్చేటారు. ఎన్ని గంటలకు? 12 గంటలకు వచ్చేటట్లుగా చూడండి. అంటే ఇప్పుడు చింటు ఎన్ని గంటలకు పెట్టాలి పాట? 11:12కి పెట్టాలి. ఆయన పాట పెట్టిన తర్వాత ఇంటికన్నా అని వాళ్ళ కొడుకున్నాను ఆడిపోయి ఏమని చేయండి యేసుప్రభు మహారాజ్ చేయి. మొత్తం మీద ఎన్ని గంటలకు రావాలి? 12 గంటలకు రావాలా? ఏం ప్రేయర్ అది? ఫాస్టింగ్ ప్రేయర్. ఏ ప్రేయర్ అది? ఫాస్టింగ్ ప్రేయర్. కాబట్టి చేతనైన వాళ్ళందరూ ఏముండాలి? ఫాస్టింగ్ ప్రేయర్ చేయాలి. చేతగాని వాళ్ళు, బాడీ సహకరించిన వాళ్ళు ఎక్స్క్యూజ్ అనుకోండి. చేతనైన వాళ్ళు అయితే అందరూ ఏం చేయాలి? ఫాస్టింగ్ ప్రేయర్ కలిగి ఉండాలి. చేతగాకున్నా ప్రార్థనలో పాల్గొందాలి. చేతనైన వాళ్ళు కంప్లీట్గా ఏం చేయాలి? అన్నపానములు మాని ఏం చేయాలి? ప్రార్థనలో పాల్గొందాలి. కంపల్సరీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కంపల్సరీ ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయడము మనకెంతో దీవెనకరము, ఆశీర్వాదకరం. మరి సంఘముగా ప్రార్థన చేయడం గొప్ప భాగ్యం. ఓకే, ప్రార్థన చేసుకుందాం. దేవుని చిత్తమైతే రేపు 12 గంటలకు దేవుని మందిరములో కలుసుకుందాం. ఎవరు
ఎప్పుడు? ఏసమ్మ బిల్లకంటే ఏసమ్మ వాళ్ళ కొడుకు అనంత్ సాగర్ వాళ్ళ బిడ్డ. ఓకే ఓకే. ఏసమ్మ 4 బిడ్డలేమో కదా. ఇప్పుడు ఒక బిడ్డకు మనమనికి. ఓకే సరే, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల దేవా, ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడా, ఘనమైన తండ్రి, గొప్ప దేవా, మహోపకారి, మంచి దేవుడా, నీ వందనాలు, స్తోత్రములు. అత్యంత కృప కనికరము గల దేవా, దయగల తండ్రి, కనికరమునే కోరినావు కానీ బలిని కోరలేదు నైనా. పాపులకు రక్షకుడా, రోగులకు వైద్యుడా, నీ వందనాలు, స్తోత్రములు. ఇంతవరకు నీ వాక్యం ధ్యానించి నిన్ను గణపరిచే భాగ్యము దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు. నీ వాక్యం మాకు నేర్పించినందుకు నీకు వందనాలు, స్తోత్రములు. వినిన సంగతులు హృదయములో పదిలపరుచుకొని అనుదినము ప్రభా మతని నీ వాక్యము నెమరు వేస్తూ నిన్ను వెంబడిస్తకు సహాయం చేయండి. కూడి వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను మీరు జ్ఞాపకం చేసుకొనండి, దీవించండి, ఆశీర్వదించండి. రాలేకపోయిన బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొనండి. ఈ రాత్రికాల దీవెనల ఆశీర్వాదములు బిడ్డలందరి పైన కుమ్మరించండి. తిరిగి బిడ్డలు వారి గృహాలకు వెళ్తుండగా వారి హృదయాల్లో సంతోషం, వారి కుటుంబాల్లో సమాధానము దయచేయండి. ఇదిగో మా మధ్యలో మీకు ప్రియ దాసరాలు బిలకంటే ఏసమ్మను ప్రభా మీరు ముట్టి బాగు చేయండి. తన బిడ్డను మనమని మీరు ముట్టి బాగు చేయండి. ఇదిగో గాయాలు పాలైన ఆ బిడ్డలను మీరు కనికరించి స్వస్థపరిచి బాగు చేసి మయం పొందండి. ఇదిగో పొందుతున్న ట్రీట్మెంట్ విషయంలో సహాయం చేయండి. హాస్పిటల్ ఉంటుండగా బిడ్డలకు మీరు తోడెడుగండి, మీరు సంధించి దర్శించి ముట్టి బాగు చేసి ఆ బిడ్డలను మీరు ఆదుకొని మయం పొందండి. మీరు లేవనెత్తండి, కుటుంబం అంతా నేను గణపరచలాను సహాయం చేయండి. ఇదిగో మా తండ్రి, రేపటి దినం శుక్రవారం మా తండ్రి ఉపవాస ప్రార్థన కోడికలో కలుసుకునే విషయంలో సహాయం చేయండి. ఇదిగో సంఘ కార్యక్రమాలు అన్నిటినీ మీరు ఆశీర్వదించండి. నన్ను మమ్మల్ని అందరినీ మీ పరిశుద్ధమైన హస్తాలకు అప్పచెప్పుకొంచు. మీ దీవెనల ఆశీర్వాదములు కోరుకుంటూ క్రీస్తు పేరిట అడిగి వేడుకొంచున్నాం మా తండ్రి, ఆమేన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందు నెరవేరునుగాక. మాకు కావలసిన అనుదినారం నేడు మాకు దయచేయం. మా రుణస్థులు మేము క్షమించు ప్రకారం మా రుణములు క్షమించు. మమ్మల్ని శోధనలేకే కాకీని తప్పించు. ఎందుకంటే రాజ్యం, బలం, మహిమ నిరంతరం నీవైనావు స్వామి, ఆమేన్. ఇప్పుడు మన తండ్రైన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మిక అన్యుని సావాసం, త్రియేక దేవుని ఆశీర్వాదం కూడి వచ్చిన మనకందరికీ సంఘం అంతటితోను ఇప్పుడు నెలప్పును సదాకాలము తోడైనగాక, ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ లార్డ్.